బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఎన్నికల సంఘం బుధవారం సవరించింది. బిఎల్ఓల ఇంటింటి సర్వేకి ఆగస్టు 3 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల్ని స్వీకరించనుంది. అక్టోబర్ 8 వరకు అభ్యంతరాల్ని పరిష్కరించనుంది. ఇక అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితాను ప్రచురించనుంది. సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో సర్ షెడ్యూల్ ని సిఈసి సవరించింది. బూత్ స్థాయి అధికారులు ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. దీనికి సంబంధించి సరికొత్త షెడ్యూల్ ని విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 10న రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా అధికారికంగా విడుదల కానుంది. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కొత్తగా ఓటరు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్పులు చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తుల్ని సమర్పించే అవకాశాన్ని కల్పించింది. ఇక ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తి స్థాయి పరిష్కార ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రాసెస్ నెమ్మదిగా కొనసాగుతోందని, గడువును పెంచాలని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సర్ గడువు పెంచాలని రాజకీయ పార్టీలు ఈసీకి వినతి పత్రాన్ని కూడా అందించాయి. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎస్ఐఆర్ ప్రాసెస్ ని మరిన్ని రోజులు పొడిగించాలని కోరింది. ఎస్ఐఆర్ లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ హైదరాబాద్ లో కేవలం 21% మాత్రమే పూర్తయిందని వారు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ఇంకా 10 రోజులు మాత్రమే గడువు ఉన్నందున మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు జూలై 24 వరకు ఉండగా, తాజాగా రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మారిన షెడ్యూల్ ని విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర అధికారుల్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని కూడా తెలిపింది.